50వ కీర్తన 21వ వచనంలో మానవుడిట్టు పనులు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవనుకొంటివి, అందుకే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి గుర్తుపెట్టుకోండి. ఆయన కనుసైగ చేస్తే నువ్వు నీ కుటుంబం ఉంటారా? మానవుడు ఏమనుకుంటే జడ్జాగా వాడు నేరాలు ఎలా చేస్తున్నాడంటే నాలాంటోడే దేవుడు అనుకుంటున్నాడు. అందుకే కొంతమంది ఎలా అనుకున్నారు, మరి కొంతమంది ఏమనుకున్నారంటే అసలు దేవుడు ఉన్నాడో లేదు కాదు కానీ అసలు దేవుడు లేడు అబ్బాయి అన్నారు. నేరాలు స్వేచ్ఛగా చేయడానికి, వారి పాపాలు స్వేచ్ఛగా చేయడానికి వారు దేవుడు లేడని అనుకున్నారట. ఎప్పుడైతే దేవుడు లేడనుకున్నారో ఆ 14వ కీర్తన ఎంత బాగా రాస్తున్నారు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే వీళ్ళు ఎప్పుడైతే బాగుండండి ఫాలన్ పీపుల్ అన్నమాట. బుద్ధిహీనులు అంటే వీళ్ళు ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తారు చెప్తున్నారు చూడండి. వాళ్ళ హృదయంలో దేవుళ్ళు అనుకుంటారట. హృదయంలో దేవుళ్ళు అనుకుంటే నెక్స్ట్ చేసే పనులేంటి చెప్పండి? చెడిపోతారు, అసహ్య కార్యాలు చేస్తారు, ఎదుటోడికి మేలు చేయరు, వివేకం ఉండదు, వాళ్ళు దేవుడిని ఎతకరు. యెహోవా ఆకాశం నుంచి చూస్తున్నాడని, ఆయన పరిశీలిస్తున్నాడని వాళ్ళు అస్సలు అనుకోరు. వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే దారి తొలగిపోతారు. దేవుడు లేడని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూడండి, చెడిపోతారు, అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేయరు, వివేకం కలిగి ఉండరు. చివరికి వాళ్ళు పూర్తిగా దారి తొలగిపోయి మేలు చేయవారు ఎవరు లేరు కనుక ఒక్కడు కూడా ఆయన దృష్టిలో నిలబడి ప్రార్థన చేయడానికి కూడా ఎవడు ఇష్టపడ్డా. అక్కడ రాస్తున్న మాటలు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అరే దేవుడు తెలుసుకోకపోతే, దేవుడి మీద స్పృహ లేకపోతే, అసలు నేచర్ ఆఫ్ గాడ్ అనే ఒక సబ్జెక్ట్ మనకు తెలియకపోతే, దేవుడు అంటే ఇది అనే ఒక పాయింట్ మనకు తెలియకపోతే చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. ఎవరు నమ్మరండి దేవుడు ఉన్నాడని? అంటే నన్ను అడిగితే పాపం చేసే వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మరు. ఎవరైతే ఉన్నారో దేవుడు లేడని ఎవరైతే వాదిస్తున్నారో ఈ వాదిస్తున్న వాళ్ళ లైఫ్ స్టైల్ మీద చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టీఫెన్ హాకింగ్ తెల్లారితే దేవుడు లేడు అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? జెఫ్రీన్ ఎప్స్టీన్ తో పార్టీలో ఉన్నాడు. నేను దేవుడిని నమ్మను, అప్పుడప్పుడు నమ్మాలనిపించినా నమ్మను. ఎలా మాస్క్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? జెఫ్రీన్ ఎప్స్టీన్ తో ఉన్నాడు. దేవుడు లేడన్న రాంగ్ ఓవర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు ఎవరైనా చూడండి, వాళ్ళ శిష్యులు ఉన్నారు ఇప్పుడు నవ్వుతారు డైరెక్టర్లు. వాళ్ళు తీసే సినిమాలు చూసారు ఎలా ఉంటాయో. మనిషి కదట, ఆడే యానిమల్ అంటాడు. ఆ శిష్యుడే కదండి ఎత్తున్నాం. వీళ్ళు చేసే పనులు మీరు చూడండి, అడ్డు అది బృందం నరుగుతారు, రక్తం చూపిస్తారు. భయంకరమైన పాపాన్ని అంటే శృంగారాన్ని చాలా రాయల్టీగా చూపిస్తారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే దేవుడు లేడనుకున్న వాళ్ళు చేసే పనులు, చెడు కార్యాలని, అసహించుకునే కార్యాలను కూడా చెప్పండి గొప్పగా చేస్తారు. అందుకే వాళ్ళ శిష్యులు చూడండి, వీళ్ళందరూ చూడండి, వీళ్ళు మాట్లాడే మాటలన్నీ చాలా దారుణంగా. వాళ్ళ మాటలు కొన్ని డైలాగులు ఉంటాయండి. ఆ డైలాగుల కంటే బీప్ సౌండ్ పెట్టకూడదంట, డైరెక్ట్ వదిలేయాలంట. ఎందుకంటే బయట మాట్లాడుకుంటే తప్పు లేనప్పుడు వీడియోలో ఆడియోలో చూస్తే తప్పు ఏంటని మళ్ళీ ఇప్పుడు సెన్సార్ బోర్డుని అడుగుతున్నారంట. అందుకని కనీసం లైట్గా అసలు చూస్తున్నాం, మీరు చూస్తారు లేదు, హీరోయిన్లు నూడ్ ఫొటోస్ కూడా ఇప్పుడు సొసైటీలోకి వచ్చేస్తున్నాయంటే వీళ్ళు ఎవర్రంటే మెజారిటీ ఇలాంటి తుకలక్ సినిమాలు, పిచ్చి సినిమాలు తీసే సన్నాసికలు అందరూ దేవుడు లేడని వాళ్ళు మీరు కావాలని చూడండి. దేవుడు నమ్మలేదు. ఎంతో కొంత దైవ భయము, భక్తి భయం వీళ్ళకుంటేనండి వాళ్ళు తీసే చిత్రాల్లో ఏముంటాయి చెప్పిన కాస్త ఇలువులకు సంబంధించిన స్టోరీస్ రన్ అవుతాయి. వాళ్ళు ఇలువులు మర్చిపోయి తీస్తారంటే వాళ్ళ స్టోరీస్లో పోలీసులు ఉండరు, లా అండ్ ఆర్డర్ ఉండదు, లాయర్లు ఉండరు, జడ్జిలు ఉండరు, నైతికతను గురించి మాట్లాడే మనుషులు ఉండరు. హీరో అంటే ఎవడరా అంటే నరుక్కుంటూ పోతూ బ్లేడ్ సన్నాసి వాళ్ళందరూ, బ్లేడ్ బ్యాచ్ గల అందరూ ఈరోజు హీరోలు అయిపోయారు. మీరు ఒకప్పుడు హీరో అంటే నీట్గా సేవ్ చేసుకుని, ఇప్పుడు అంతా మేకపోతే గడ్డారు ఇలాగా. ఆడు హీరోనా రాక్షస ఎదవ? ఆడు ఎవడంటే రాక్షస ఎదవే హీరో. నేను అడుగుతున్నాను, ఎందుకు సమాజం ఇలాంటివి చేస్తుందంటే దేవుళ్ళు లేనాడిన వారి సంఖ్య ఎక్కువైంది. స్వచ్ఛ వాదం తెర మీదకి వచ్చింది. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఏమనుకుంటారో పౌలు గారు అన్నారు కొరింథీ పత్రికలో. మొదటి కొరింథీ పత్రిక త్వరగా 14 ప్రకృతి సంబంధైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు. అవి అతనికి వెర్రితనం. వాడు ఏం నమ్ముతాడు? నేచర్ నమ్ముతాడు. వీడెవరట? నేచర్ నమ్మే మనిషి, నేచురల్ మ్యాన్. వాడు ఏమి నమ్ముతాడంటే ప్రకృతిలో వాడికి కావాల్సినవి నమ్ముతాడు తప్ప, ప్రకృతిని పూజిస్తాడు తప్ప, వాడు నేచర్ నమ్ముతాడు తప్ప నేచర్ కలగజేసిన చెప్పండి దేవుణ్ణి. వాడు ఎప్పుడైతే వాడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడు కనుక వాళ్ళు ఎలా ఉంటారు చెప్తున్నారు చూడండి. వాళ్ళన్నిటి విషయంలో వివేచించిన కానీ
అతడు ఎవరి చేతను వివేచింపడు, కింద క్షమించండి, వాడు ప్రకృతి సంబంధమైన మనుషులు కనుక వాళ్ళకి దేవుడి మాటలు వెర్రితనంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎర్రి పనులే చేస్తారండి. ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారో భయం వేయట్లేదంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఎప్పుడో వాత వేయబడింది, ఆ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది. వాళ్ళ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. వారి మనసులో దేవునికి ఎప్పుడైతే వాళ్ళు చోటు ఇవ్వలేదో వాళ్ళు చేసే పనులు కూడా భయానకమైన వాతావరణంలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ రెఫరెన్స్ మనం చూస్తుంటే, ఇన్ని ఎగ్జాంపుల్ సొసైటీలో మనం మాట్లాడుకుంటే మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవడం అవసరం అంటారా? దేవుని గురించి తెలియకపోయినా పర్లేదంటారు చెప్పండి? దేవుని గురించి